హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము సింపుల్ స్వీట్ చేసేద్దాం రండి. గొట్టం కాజా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లగా ఉంది కదండి, మీకు ఎమర్జెన్సీగా ఏమన్నా తీపి తినాలనిపించినప్పుడు చూడండి, ఇంట్లో మనకి కొంచెం నెయ్యి ఉంటుంది, మైదా పిండి ఉంటుంది, శనగపిండి ఉంటుందండి, కొంచెం వాటరు చూడండి. ఎక్కువ అయితే కాదండి, కొంచెం క్వాంటిటీలోనే మీకు చూపిస్తాను నేను. చూడండి, ఒక గ్లాస్ అండి, ఒక గ్లాసు మన వాటర్ గ్లాస్ అండి, ఇది గాజుది. ఒక గ్లాస్ మైదా తీసుకోండి, కొంచెం క్వాంటిటీలో చేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇది కూడా టీ గ్లాసే, మీకు తెలిసిందే కదండి. శనగపిండి హాఫ్ కప్పు, శనగపిండి ఫుల్ కప్పు మైదా అండి. ఇంకా వంట సోడా, మనం దోశలకు వేసుకుంటాం కదా, సోడా కొంచెము, మీకు తెలియాలని ఇదే స్పూన్ పెట్టినానండి నేను. ఇంకా నెయ్యి అండి, మీ ఇష్టం, నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ పడుతుందండి ఈ స్పూన్తో, మరీ ఎక్కువైతే వేసుకోకూడదు. కొంచెము నేను చెప్పినాను కదండి, ఏదైనా స్వీట్ చేసినప్పుడు మనం చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందని. ఇవంతా మనం మిక్స్ చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ బెల్లము సిరప్ అండి, షీరా కలిపి పక్కన పెట్టేసిన. నేను ఎక్కువ బెల్లంతోనే షీరా చేస్తానండి పాకము, ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు కదండి, షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు తినకూడదని నేను బెల్లంతోనే ఎక్కువ చేస్తానండి షీరా. ఇది కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి మనము. చూడండి, కొంచెం అయితే వాటర్ వేసిన, నేను ఒక చేత్తోనే వీడియో చేస్తాను కాబట్టి కలపాలంటే కొంత కష్టం అండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలిపితే సరిపోతుందండి. ఇది కొంచెము, కొంచెం వాటర్ అయితే వేద్దాము, చూసుకొని నిదానంగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, చేతికి అంటుకోకుండా. ఏమంటే మీకు నేను చూపించలే, పక్కన పెట్టినానండి సెల్లు. చూడండి, కొంచెము బాగా ఒక 10-20 నిమిషాలు మీరు మసాజ్ చేసినారంటే సాఫ్ట్గా రావాలండి పిండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ చాలా బాగా వస్తుందండి గొట్టం కాజా. చూడండి, ఎక్కువ క్వాంటిటీలో కాకుండా మీరు కొంచెం చేసుకున్నారంటే ఎంతో ఈజీగా మనకి కాజా రెడీ అయిపోతుందండి, గొట్టం కాజా. చూసారు కదా, ఒక 10 నిమిషాలు అండి మూత పెట్టేద్దాము. చూడండి, ఇట్లా బాగా బబుల్స్ రావాలండి. సోడా వేస్తాం కదా మనము, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసినామంటే దీనికి, ఈ లోపల మనం సిరప్ పెట్టినాం కదా, అది వడకట్టుకొని కాజాలు రెడీ చేద్దామండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం, దీనికి మూత పెడదామండి. చూడండి ఎంత బాగా వచ్చేసినారో. ఏం లేదండి, ఒక మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం షీరా చేసుకుందామని చెప్పినాం కదా, బెల్లం అండి ఇది. నేనైతే చక్కెరతో ఎక్కువ చేయనని చెప్పినా కదా మీకు. కొంచెము గులాబ్ జామున్ సీర ఉన్నట్టుంటే సరిపోతుందండి, మరీ తిక్కిగా అయితే అవసరం లేదు కాజాకి. చూడండి, ఇటుంటే సరిపోతుంది, ఎక్కువ తిక్కి అయితే అవసరం లేదండి. కొంచెం ఇది పక్కన పెట్టేసుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కాజా రెడీ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మనము కలిపి పెట్టేసుకున్నాం కదండి డో కాజా కోసము. రండి ఇంకా రిపేర్ చేసేద్దాము, చూపిస్తాం మీకు. చూడండి, నేను కొంచెము సపోర్ట్ తీసుకొని సెల్లు మీకు చూపిస్తానండి. పూర్తిగా కనిపించుకుంటే మీరు ఏమీ అనుకోద్దండి, ఒక సైడ్ని నిలబెట్టి మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను. చూడండి, షీరా కూడా నేను వడకట్టి పెట్టేసుకున్నా, ఒక ఇలాచి వేసుకున్నా, దీంట్లో గోరెచ్చగా ఉందండి బెల్లం షీరా ఇది. ఆయిల్ కూడా పెట్టేసినానండి. చూడండి, కొంచెము పిండి జల్లుకుందామండి అంటుకోకుండా. మనం ఇట్ట పొడవగా చేసుకోవాలి. చూడండి, ఇవి ఉన్నాయి కదా, లాస్ట్ ఇది ఇట్లా కట్ చేసేయండి కొంచెము ఎడ్జ్, ఈ పక్కది ఆ పక్కది. ఇది మళ్ళీ మనం చేసుకుందాము ఇట్ట చిన్నగా. ఇంకా గొట్టం కాజా అంటే గొట్టంలాగే చేసుకోవాలండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి, నేను చిన్నగానే చేస్తాను. చూడండి, ఒక చాకుతో ఇట్లా కట్ చేసుకొని
మీ ఇష్టం అండి. మనకి ఇది చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చూడండి ఇట్లా మనము సన్నగా చేసుకున్నామంటే ఇట్లా ఏలుతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. అన్నీ మనం ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి నేను అంతా మీకు ఒక చేత్తోనే చేసి చూపిస్తాను. చూడండి చూడండి అన్నిటినీ చేసేసుకొని మనం ఆయిల్లో డ్రీప్ ఫ్రై చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టినానండి, హీట్ అవుతుంది రండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను హీట్లో పెట్టినా అండి. ఇప్పుడు మనము తగ్గించుకుందాము. చూడండి నిదానంగా ఒక్కటి వేసేద్దాము. చూసారు కదా, ఏం లేదండి, రాదంటే ఏమి రాదు. చిన్న టిప్పు పాటించాలి. కొంచెం క్వాంటిటీలో చేసుకున్నారంటే మీరు ఈజీగా వస్తాయండి. రాదంటే ఏమీ ఉండదు. చూడండి బయట తెచ్చుకొని మన పిల్లలకి పెట్టుకునే కన్నా మన ఇంట్లోనే మనము హెల్తీగా తయారు చేసుకొని హ్యాపీగా అందరూ తినొచ్చు, సాటిస్ఫై అవుతారండి. చూడండి కొన్ని తెచ్చుకొని తిన్నా కూడా మన ఖర్చు ఎక్కువ అవుతుంది, హెల్త్ కూడా పోతుందండి. చూడండి ఎంతో ఈజీగా నేను సింపుల్గా మీకు చూపించేసిన కదా. చూడండి ఎంత బాగా గొట్టం కాజా అయితే రెడీ అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంత రెడ్ కలర్ వచ్చేసినాయో, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు ఇవి మనము షీరా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి వావ్ ఎంత కలర్ వచ్చినాయో కదండి, బ్రౌన్ కలరు. చూడండి నేను ఇక్కడే పెట్టిన షీర కూడా లైన్లో ఒక అర్ధ గంట నానిద్దామండి. ఇవి నానే వరకు మిగతాయి కూడా వేసేసుకుందాం మనము. చూడండి సెకండ్ టైం కూడా మనము సిమ్లో పెట్టుకోవాలండి, లోపల కుక్ అవ్వదు. మళ్ళా ఆల్రెడీ హీట్ అయింది కదండి ఆయిల్. అంతేనండి. నెక్స్ట్ ఇవి కూడా తీసేద్దాము ఖాళీగా. చూడండి ఇవైతే రెడీ అయిపోయినాయి కదా. మనము ఇట్లా స్పూన్ తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తే ఒక అర్ధ గంట చీరలో నానాలండి. షరప్ అంతా పీల్చుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, గొట్టం కాజా అయితే రెడీ చేసేసినామండి. కానీ టైం పడుతుందండి, ఇది 2 hours అన్నా ఉండాలి. ఇంకా మీకు లైవ్లో చూపించాలి కాబట్టి నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 2 hours అవుతాయి, కొంచెము మెత్తగా అవుతాయండి. చూడండి ఎంతో ఈజీగా మనం గొట్టం కాజాలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. టైం అయితే 2 hours అయితే పడుతుందండి దీనికి మెత్తగా అయ్యేదానికి. మీకు చూపించాలని నేను సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా గొట్టం కాజా రెడీ అయిపోయింది కదా. ఒకటైతే తుంచుదామండి. ఇప్పుడైతే జ్యూసీ అయితే తక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడే కదండి జస్ట్ వేసినా మనము, టైం తీసుకుంటుంది. చూడండి ఇది షీరా పట్టేదానికి టైం తీసుకుంటుందండి. కాలుతుందండి, వేడివేడిగా ఉంది. చూడండి ఎంత బాగా గొట్టం కాజా ఇప్పుడే అండి లోపలికి పోతుంది కదా. షీరా అంతా టైం పడుతుంది 2 hours. చూడండి ఎంతో ఈజీగా మనము ఎమ్మి వావ్ కాలుతుందండి. సూపర్ టేస్టీ గొట్టం కాజా అయితే రెడీ చేసేసినామండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి